హే గైస్, మనము ఈ వీడియోలో టీజీ ఈసెట్కి ఓన్లీ టీజీ ఈసెట్కి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏపీ వాళ్ళు కూడా చూడొచ్చు. బట్ ఏపీ వాళ్ళకి కూడా సపరేట్ పర్టికులర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే టీజీ ఈసెట్ వాళ్ళకి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్ని బ్రాంచెస్కి కలిపి ఎంపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, వెయిటేజ్ మార్క్స్ అండ్ ప్లస్ ఫోకస్డ్ అంటే ఏ ఫోకస్ ఏరియాస్ ఎందులో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్లో ఎందులో పర్ఫెక్ట్గా ఉండాలి అనేవి చెప్తున్నాగా. సో ఆల్రెడీ మనము మ్యాథ్స్ అనేది డిస్కస్ చేసాము, ఫోకస్ ఏరియాస్ ప్లస్ అండ్ వెయిటేజ్ మార్క్స్ కూడా డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో జస్ట్ చెప్పాక ఆల్రెడీ ఈ 9 బ్రాంచెస్కి కామన్ సబ్జెక్టే ఎంపీసీ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాం గైస్. సో లెట్స్ సీ. జనరల్గా మనకి ఇక్కడ బోర్డు అంటే ఈసెట్ బోర్డ్ అనేది ఈ కెమిస్ట్రీకి 25 మార్క్స్ అనేది అలొకేట్ చేసింది. చూడండి గైస్, ఈ ఎంపీసీలో మీరు కెమిస్ట్రీ కనుక పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నీట్గా ఎలా అంటే మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు 20+ మ్యాక్సిమం 23+ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇందులో ఎంపీసీలో ఎక్కువ వచ్చినాయి అంటే బ్రాంచ్ ర్యాంక్ తక్కువ వస్తుంది, అది ఎట్లయినా తెలిసిందే కదా. సో కెమిస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. లైక్ ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి కెమిస్ట్రీకి ఇవ్వండి. నేనైతే అదే చెప్తా. కెమిస్ట్రీకి ఇచ్చిన తర్వాత మ్యాథ్స్కి ఇచ్చిన ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ, బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇవ్వండి. లైక్ ఐదర్ మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అనేది కొంచెం థియరీ అండ్ ప్లస్ న్యూమరికల్స్ ఆల్సో ఉంటాయి. బట్ మ్యాథ్స్ అయితే మొత్తం న్యూమరికల్స్ లైక్ ప్రాబ్లమ్స్, అండ్ ఫిజిక్స్ అయితే ఇక మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులో జస్ట్ కొన్ని యూనిట్స్ ప్రిపేర్ అయితే అయిపోతాయి. సో మనకి ఈ పర్టికులర్ వీడియోలో మనం జస్ట్ ఓన్లీ కెమిస్ట్రీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి లెట్స్ డిస్కస్. సో దీనికి 25 మార్క్స్ అనేది అలొకేట్ చేసింది అన్నమాట బోర్డు. మనం ఇక్కడ మనకి కెమిస్ట్రీలో ఇది అనేది సిలబస్ అన్నమాట. ఈ సిలబస్ ఓవర్ వ్యూ లైక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే ఇలా మనకి దగ్గర ఈ మనకు కెమిస్ట్రీలో అరౌండ్ 12 యూనిట్స్ ఉన్నాయి. బట్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఒక్కసారి ఒక 3-4 టైమ్స్ రివైజ్ చేసినాం అనుకోండి, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. మంచిగా 25కి అట్లీస్ట్ ఒక 20+ స్కోర్ చేసినా చాలా. ఇంకా అలా అంటే ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు కొన్ని కాన్సెప్ట్స్ అలా ఉంటాయి. సో మనకు ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకు 3 పార్ట్స్ సబ్డివైడ్ అయింది: అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఈ 3 టాపిక్స్ నుండి 3 మార్క్స్ వస్తాయి. లైక్ ఈ టాపిక్ నుండి 1 మార్క్, అండ్ కెమికల్ బాండింగ్ నుండి 1 మార్క్ వస్తాయి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టాపిక్ నుండి 1 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ యూనిట్ నుండి వీఆర్ గెట్టింగ్ 3 మార్క్స్ అనమాట. కంప్లీట్ 3 మార్క్స్ అనేది వస్తాయి. ఎలా అంటే అటామిక్ స్ట్రక్చర్లో మనం దేనిపైన ఫోకస్ చేయాలంటే లైక్ హున్స్ రూల్ అంటే ఏంటి, అబ్బో ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఆర్బిటల్స్. ఒక పర్టికులర్ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారంటే, ఒక పర్టికులర్ ఆటంలో దాని యొక్క అటామిక్ నెంబర్ అనేది 19 ఉందనుకోండి, మాస్ నెంబర్ 39 ఉంది. సో ఆ పర్టికులర్ ఆటంలో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, లేకపోతే లైక్ ఎలా అంటే పాలిసీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, దాని యొక్క మెయిన్ మోటో ఏంటి, హున్స్ రూల్ అంటే ఏంటి, అంటే ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎలా ఫిల్ అవుతాయి, లైక్ ఆ మేనర్లో అడుగుతారు. అండ్ కెమికల్ బాండింగ్ అంటే జస్ట్ ఇక్కడ ఏం లేదు, హైడ్రోజన్ బాండ్ అడుగుతారు. అండ్ అగైన్ ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ప్రాపర్టీస్, అండ్ జస్ట్ డేటివ్ బాండ్ అంటే ఏంటిది, లైక్ కెమికల్ బాండింగ్ అంటే ఏంటిది, కోవాలెంట్ బాండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, అయానిక్ బాండ్ అంటే ఏంటిది, ఇవన్నీ కొంచెం చూసుకుంటే అయిపోతుంది. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్లో జస్ట్ కొన్ని న్యూమరికల్స్ ఉంటాయి అండ్ ఆల్సో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ దాంతో అలాంగ్ విత్ దట్ మనకి ఒక ఈక్వేషన్ ఇస్తారు, లైక్ ఎలా అంటే దానికి ఆక్సిడేషన్ నుండి రిడక్షన్కి ఎట్లా అది చెప్తారనమాట. ఆ నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెకండ్ యూనిట్ వచ్చేసి సొల్యూషన్స్ అండ్ కొలైడ్స్. సో నేను ఎలా చెప్తున్నానంటే నార్మల్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నుండి అలా తీసుకోవట్లేదు, జస్ట్ ఎలా అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి వచ్చిన ప్రీవియస్ ఇయర్ పేపర్ నుండి
ఈ యూనిట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ పర్టికులర్ టాపిక్లో ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు అంతగా అంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే దాన్ని ఒక లైక్ రఫ్లో చేసుకొని దాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. లైక్ సొల్యూషన్స్ అండ్ కొలైడ్స్ నుండి మనకు 2 మార్క్స్ వస్తాయి. ఇందులో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం లైక్ దేని గురించి అంటే మోలారిటీ అంటే ఏంటిది, మోలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి, మోల్ కాన్సెప్ట్ అనమాట. మోలారిటీ అండ్ నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో నుండి ఫస్ట్ క్వశ్చన్ అది వస్తుంది. అండ్ ఈ కొలైడ్స్ నుండి లైక్ లయోఫిలిక్ కొలైడ్స్ అంటే ఏంటి, కొన్ని కొలైడ్స్ నేమ్స్ ఇస్తారు అలా. అంటే ఒక క్వశ్చన్ అయితే పర్టికులర్గా మాలిక్యులర్ వెయిట్ గురించి, అటమిక్ వెయిట్ గురించి, మోలారిటీ అండ్ న్యూమరికల్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. నార్మాలిటీ మోలారిటీ పైన 1 మార్క్ దానికి వస్తుంది. అండ్ కొలైడ్స్ పైన ఇంకో 1 మార్క్ వస్తుంది. అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్లో ఈ మనకు యాక్సెప్టర్ అంటే ఏంటి, ఈ pH వాల్యూ పైన ఒక క్వశ్చన్ వస్తాయి లైక్ ప్రాబ్లం లాగా న్యూమరికల్ది. ఇంకా బఫర్ పైన కూడా వస్తే రావచ్చు. అండ్ లివిస్ యాసిడ్ దీనికి కూడా 2 మార్క్స్ అనమాట. లివిస్ యాసిడ్ అంటే ఏంటిది, అరేనస్లో యాసిడ్ ఏంది, బేస్ ఏంది, బ్రాన్స్టెడ్ లౌడీ థియరీలో యాసిడ్ ఏంటిది, లైక్ బేస్ ఏంటిది, వేటికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట లైక్ థియరీ క్వశ్చన్స్. అండ్ ఒకటి pH వాల్యూ దగ్గరికి వస్తే మాత్రం న్యూమరికల్ క్వశ్చన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ 4th యూనిట్ చూసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది ఎంత ఈజీ అంటే లైక్ మన జనరల్గా ఎన్విరాన్మెంట్లో జరిగే థింగ్స్ అనేవి, నైట్రోజన్ సైకిల్స్ అంటే ఏంటి, కార్బన్ సైకిల్స్ అంటే ఏంటి, డిఫారెస్టేషన్ చేయొద్దు, ఎందుకు డిఫారెస్టేషన్ చేస్తే వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, అసలు డిఫారెస్టేషన్ మనం ఆల్రెడీ అసలు చెట్లను ఇలా అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ జనరల్గా చూస్తూనే ఉంటాం కదా. అదేంటి లైక్ ఓజోన్ లేయర్ డిప్లీషన్, దానికి ఆ రీజియన్ డిప్లీట్ అవుతుందంటే దానికి రెస్పాన్సిబుల్ అయిన గ్యాసెస్ ఏంటి లైక్ CO2, O3 అదే ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ కావడం దాని మెయిన్ రీజన్స్ ఏంటి, అది డిప్లీట్ అయితే దానివల్ల కాజెస్ ఏంటి, లైక్ ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ జస్ట్ మనం సింపుల్గా ఒక్కసారి 2 టైమ్స్ చూసుకున్నాం అనుకోండి చాలు ఇంకా దానికి. అండ్ వీటికి కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. థ్రెషోల్డ్ లిమిట్ వోల్టేజ్ అని, ఏం లేదు, థ్రెషోల్డ్ లిమిటింగ్ వోల్టేజ్ అండ్ ఇంకో గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయరు అలా చూసుకున్నారు అనుకోండి, ఇది సరిపోతుంది అనమాట దానికి. అండ్ ఇంకా మన నెక్స్ట్ ఏముంది అంటే ఇంకా మళ్ళీ ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. లైక్ ఎట్లా అంటే నేను సంథింగ్ ఏదో క్వశ్చన్ పేపర్లో చూసాను పోయినసారి, అట్లా ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, అలా జనరల్ క్వశ్చన్స్ ఇస్తారు, వీ కెన్ ఆన్సర్. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ టెక్నాలజీ 5th యూనిట్. వాటర్ టెక్నాలజీలో మోస్ట్లీ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్. ఇక్కడ నుండి అసలు ప్రతి పేపర్లో రివర్స్ ఆస్మోసిస్ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్ లేని పేపరు లేదనుకుంటా నాకు తెలిసి, అంత రివర్స్ ఆస్మోసిస్ అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా వస్తుంది ఆ రివర్స్ ఆస్మోసిస్ అనేది. ఆ టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే లైక్ వస్తుంది ఖచ్చితంగా అని ఒక ఉందన్నమాట, లైక్ వస్తుందన్న నమ్మకం. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, మళ్ళీ మనకు ఎన్ని టైప్స్, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు. అండ్ పర్మిటెడ్ ప్రాసెస్ అంటే ఏంటి, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటే ఏంటి, డ్రింకింగ్ వాటర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి. అండ్ ఇంకొకటి ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ నుండి వస్తుంది క్వశ్చన్, నల్గొండ టెక్నిక్ నుండి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అనమాట. లైక్ ఇది కూడా 2 మార్క్స్ వెయిటేజ్. ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది మనకి 6th యూనిట్ అనమాట. ఇందులో ఏంటంటే ఇఫ్యూజ్డ్ NaCl అంటే ఏంటి, యాక్వస్ NaCl అంటే ఏంటి, అరేనస్ థియరీ ఏంటి ఇందులో అనేది జస్ట్ డిస్కస్ చేస్తాం. ఫారడేస్ లాస్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఫస్ట్ లా సెకండ్ లా అని. అండ్ మెటలర్జీ ఏంటంటే ఇది కూడా చాలా ఈజీ కాన్సెప్ట్ అన్నమాట. లైక్ ఎట్లా అంటే మెటల్స్కి నాన్ మెటల్స్కి డిఫరెన్స్ ఏంటి, మినరల్ బేసిక్ మినరల్ అంటే ఏంటి, ఓర్ అంటే ఏంటి, గ్యాంగ్ అంటే ఏంటి, రెండింటిని మిక్స్ చేస్తే ఏది వస్తుంది, మళ్ళీ ఏంటంటే రివర్బరేటరీ ఫర్నెన్స్ అంటే ఏంటి,
ఒక క్రూడ్ మెటల్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రోస్టింగ్ అంటే ఏంటి, క్యాల్సినేషన్, స్మెల్టింగ్, ఇవన్నీ ప్రాసెస్ అంతా. ఇది కూడా మ్యాక్సిమం 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అగైన్ ఇక్కడ ఇదంతా ఒక పార్ట్ అయితే ఇది ఒక పార్ట్ అనమాట. లైక్ నైక్రోమ్ అనేది ఎట్లా మేడ్ అవుతుంది, జర్మన్ సిల్వర్ కావడానికి ఏమేమి మెటీరియల్స్ యాడ్ చేయాలి అలా అనమాట. అండ్ మెటల్స్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ అలాయ్స్ నుండి డెఫినేషన్, లైక్ అంటే ఈ మినరల్ ఓర్ నుండి డెఫినేషన్ అని రావచ్చు, మెటల్స్ నుండి లైక్ డిఫరెన్షియేషన్ అని రావచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఈ బ్రాస్, జర్మన్ సిల్వరు, నైక్రోము, స్టెయిన్లెస్ స్టీల్, ఇది డ్యూరాల్యూమిన్, ఇవన్నీ ఏ మెటీరియల్స్ యాడ్ చేస్తే అది వస్తుంది, ఆ కెమికల్ అనేది ఫామ్ అవుతుంది అనేది ఉంటుంది అనమాట. లైక్ దట్. నెక్స్ట్ కరోజన్. ఇది కూడా చాలా ఈజీ టాపిక్ అనమాట, డైలీ లైఫ్లో ఉండేది. అంటే కరోజన్ అసలు ఎట్లా జరుగుతుంది, దానివల్ల మనము వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అది ప్రివెంట్ చేయడానికి మనం లైక్ పెయింటింగ్, ఆయిల్ అట్లా ఏదో ఒకటి చేస్తాం కదా, అలాంటి రస్టింగ్ పట్టకుండా ఇట్లా అసలు రస్టింగ్ ఎందుకు పడుతుంది, వాటర్ పడితే, ఎయిర్ పడితే రస్టింగ్ అనేది ఎందుకు పడుతుంది, క్యాథోడిక్ ఇక్కడ దీనికి కొన్ని థియరీస్ ఉంటాయి. ఇక్కడ నుండి కాంపోజిషన్ సెల్ నుండి స్ట్రెస్ సెల్, ఈ వీటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ ప్రొటెక్టివ్ కోటింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ క్యాథోడిక్ ప్రొటెక్షన్, పెయింట్ వేయడం వల్ల కొన్ని కోటింగ్స్ ఉంటాయి. లైక్ ఇంకా ఇందులో మెయిన్ థింగ్ ఏంటిదంటే గాల్వనైజేషన్ అని ఉంటుంది ఒక టాపిక్. ఇంకా గాల్వనైజేషన్, టిన్నింగ్, ఇంకా లైక్ జింకింగ్ సంథింగ్ అలా ఉంటాయి, వాటిపైన ఫోకస్ చేయాలి ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి పాలిమర్స్ కూడా 2 మార్క్స్ వెయిటేజ్. అడిషన్ పాలిమరైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోకపోయినా ఈ పీవీసీ ప్రిపరేషన్, యూరియా ఫార్మాల్డిహైడ్ ఇది చూసుకోవాలి. బేగలైట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాలి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుండి అంత ఒక క్వశ్చన్ అయితే. అండ్ ఇక్కడ రబ్బర్స్, అసలు న్యాచురల్ రబ్బరు అంటే ఏంటి, బ్యూనైస్ రబ్బర్ ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తాము, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా అందులో నుండి అంటే వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. బేకలైట్ ఎట్లా ఫామ్ అవుతుంది, యూరియా ఫార్మాల్డిహైడ్ ఎలా ఫామ్ అవుతుంది, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ నుండి లాస్ట్ టైం అయితే నేను రాసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. సో లైక్ దట్, అంటే మనము ప్రియారిటీని బట్టి చూసుకోవాలి. బేకలైట్ నుండి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్యూయల్స్ అండ్ లూబ్రికెంట్స్, ఇది మేబీ ఫ్యూయల్స్ అనేది ఏపీ వాళ్ళకి లేదనుకుంటా, బట్ వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ఇది కాబట్టి ఈ ఫ్యూయల్స్లో ఏం లేదు. ఒక పర్టికులర్ ఫ్యూయల్ తీసుకుంటే అది దాని క్యారెక్టరిస్టిక్స్ అనేది మంచిగా ఉండాలి, హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలా, లో క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలా, అలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుంది. అండ్ లైక్ ఎలా అంటే వీటికి కొన్ని ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి. అంత క్యాలరిఫిక్ వాల్యూ ఉంటేనే ఆ పర్టికులర్ ఫ్యూయల్ అనేది మనం గుడ్ ఫ్యూయల్గా చెప్పగలుగుతాం, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి మనం యూజ్ చేస్తున్నామంటే దాని నుండి మనకు అడ్వాంటేజెసే మనకు కావాలి కదా, ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతే. అండ్ ఇక్కడ నుండి ఒక మార్క్ అయితే ఇక్కడ నుండి ఒక మార్క్ వస్తుంది. లైక్ సిఎన్జి, ఎల్పిజి గ్యాస్ నుండి, వాటర్ గ్యాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ప్రొడ్యూసర్ గ్యాస్, బయోగ్యాస్, ఇవన్నీ ఎట్లా ఫామ్ అవుతాయి అనే వాటి నుండి మనకు ఈ ఫ్యూయల్స్ అండ్ లూబ్రికెంట్స్ లెసన్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే CO+H2 చేస్తే వాటర్ గ్యాస్ వస్తుంది. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈథేను ఒక పర్టికులర్ ఫ్యూయల్లో క్యాలిక్యులేట్ చేయండి అని న్యూమరికల్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ బ్యాటరీస్. ఇందులో నుండి కూడా ఒక పర్టికులర్ న్యూమరికల్ రావచ్చు. అండ్ మోస్ట్లీ ఇందులో లైక్ ఎలా అంటే సెల్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఈక్వేషన్స్ ఉంటాయి, రియాక్షన్స్ అవి ఉంటాయి ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ బ్యాటరీస్ యూనిట్లో. నెక్స్ట్ మనకి లాస్ట్ యూనిట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టడీస్. ఇందులో కూడా అసలు ఎలా అంటే చాలా జనరల్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ వెయిటేజ్. అసలు వాటర్ పొల్యూషన్ అంటే ఏంటిది, ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటిది, వీటికి కాజెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, లైక్ కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటిది, మెయిన్లీ అయితే సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మళ్ళీ ఈ పొల్యూషన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అనే దానిపైన క్వశ్చన్స్ అయితే. సో ఇదంతా మీకు ఏమైనా హెవీగా అనిపిస్తే లైక్ ఐ షో యూ వన్ థింగ్. సో ఇది చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ.
లైక్ ఇదేంటంటే మన పీవైక్యూస్ బేస్డ్ పైన క్వశ్చన్, అంటే వచ్చిన పీవైక్యూస్ ఏ ఏరియాస్ నుండి వచ్చినాయో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే జస్ట్ డిఎంఏ ఆర్ ఎల్స్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. సో గ్రూప్లో జాయిన్ అయిపోండి, సో దట్ యూ కెన్ గెట్ దిస్ ఆల్ వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ. సో ఇక్కడ చూడండి, ఈ థింగ్స్ నుండి మీకు 1 మార్క్ వస్తుంది ఈ 3 టాపిక్స్ అవుతాయి. అండ్ హైడ్రోజన్ బాండింగ్ల నుండి ఒక క్వశ్చన్, ఇందులో క్యాలిక్యులేషన్స్ లైక్ ఫస్ట్ యూనిట్ అండ్ వెయిటేజ్ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ ఫస్ట్ యూనిట్ని అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశారు, అలా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క మార్క్ అనమాట. అండ్ సొల్యూషన్స్ అండ్ కొలైడ్స్లో కూడా చాలా, అంటే కెమిస్ట్రీ అయితే ఈజీ మ్యాక్సిమం, నేనైతే అలానే ఫీల్ అయ్యా, ఈజీగానే అంటే మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్ అన్నమాట. ఇందులో నార్మాలిటీ, మొలారిటీ అండ్ కొలైడ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్, అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా 2 మార్క్స్కి. ఇది చూడండి, నేను అనలైజ్ చేసిన ప్రకారం మాత్రం నాకు ప్రతి ఒక్క యూనిట్కి ఈక్వల్గా వచ్చాయి, 2 మార్క్స్ అట్లా వచ్చేసాయి అన్నమాట. అండ్ థ్రెషోల్డ్ వాల్యూ అంటే ఏంటిది, ఈ గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ లేయర్ మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ యాసిడ్స్ అండ్ బేసెస్లో ఏది ఏ థియరీలో యాక్సెప్టర్, ఇది డోనర్ అర్థం చేసుకోవాలి. నేను చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు, స్టార్ట్ చేసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది, దే గెట్ సమ్ ఐడియా ఆన్ దిస్. వాటర్ టెక్నాలజీ అంటే నల్గొండ టెక్నిక్, రివర్స్ ఆస్మోసిస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి దాంట్లో రిపీట్ అయింది ఈ 2 టాపిక్స్. అండ్ ఇది చూడండి, ఈ 4 మార్క్స్ లైక్ 2 మార్క్స్ దీనికి. అండ్ మెటలర్జీ నుండి మనకు మెటల్స్ నుండి వస్తుంది. మెటల్స్ ఓర్ అంటే ఏంటిది, గ్యాంగ్ అంటే ఏంటిది, ఫ్లక్స్ అంటే ఏంటిది, వేటిని మిక్స్ చేస్తే ఒక పర్టికులర్ మెటీరియల్స్ వస్తాయి, స్లాగ్ అంటే ఏంటిది, అండ్ కొన్ని ఆ ప్రాసెస్ చూసుకోవాలి. అండ్ కరోజన్ అంటే నథింగ్ బట్ చాలా ఈజీ ఈ టాపిక్ కూడా. కరోజన్ ఎలా ప్రివెంట్ చేయాలి, ఏమేమి మెథడ్స్ యూజ్ చేయాలి ప్రొటెక్ట్ చేయడానికి ఒక పర్టికులర్ మెటీరియల్ని ఆర్ మెటల్ని. ఈ పాలిమరైజేషన్, పాలిమర్స్ కూడా అడిషన్, పాలిమరైజేషన్ అవి చాలా ఈజీ. నేనైతే నోట్స్ అనేది చాలా స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ చేసుకున్నాను. లైక్ ఎలా అంటే ఒకదాన్ని ఒక లింక్ చేసుకుంటూ, ఒకటి గుర్తొచ్చిందంటే ఇంకోటి ఆటోమేటిక్గా గుర్తు వచ్చేలాగా లింక్డ్ మేనర్లో రాసుకున్నాను. ఐ అప్లోడ్ ఇట్ సో దట్ యూ కెన్ ఆల్సో గెట్ సమ్ ఐడియా ఆన్ దిస్. అండ్ ఫ్యూయల్స్ అండ్ లూబ్రికెంట్స్ చూసుకుంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. అండ్ వాటర్ గ్యాస్ అనే కాదు, లైక్ న్యాచురల్ గ్యాస్ అని ఉంటుంది, బయోగ్యాస్ అని ఉంటుంది. అవి ఎలా అంటే వేటి యాడ్ చేస్తే ఆ గ్యాస్ అనేది వస్తుంది అనేది చూసుకోవాలి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఒక రియాక్షన్ ఇస్తారు, ఒకదానికి 1 మార్క్. ఇంకా అంటే సెల్ రియాక్షన్స్ వస్తాయి 1 మార్క్ 2 మార్క్స్, 1 to 2 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో చెప్పాయి కదా, ఎక్కువ సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వాటి కంట్రోల్ మెథడ్స్ చేస్తే అయిపోతుంది. సో ఈ పర్టికులర్ కెమిస్ట్రీ యొక్క మనం సిలబస్ చూసుకుంటే, లైక్ దీని యొక్క వెయిటేజ్ చూసుకుంటే, హియర్ ఈజ్ ద వెయిటేజ్. చూడండి గైస్, ఇది లైక్ మీ నోట్స్లో రాసి పెట్టుకోండి, సో దట్ మీరు దేనికి ఎక్కువ ప్రియారిటైజ్ ఇవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. యూనిట్ వైజ్ ఇవి కూడా పీవైక్యూస్ బేస్డ్ చేసుకొని, నేను ఆల్మోస్ట్ చెప్పిన అన్ని పీవైక్యూస్ బేస్ చేసుకొని, బికాస్ ఆఫ్ పీవైక్యూస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్, ఐ రిపీట్. సో చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ యూనిట్కి 3 పార్ట్స్ 3 మార్క్స్, సెకండ్ యూనిట్కి 2 మార్క్స్, ఇలా అన్నిటికి ఒక్కొక్క యూనిట్కి ఇట్లా నేనైతే ఇలా డివైడ్ చేసి పెట్టాను అన్నమాట. సో చూడండి, అంటే మార్క్స్ మే వ్యారీ, అంటే ఒక్కొక్క యూనిట్లో ఒక టాపిక్లో రావచ్చు, ఇంకో టాపిక్లో నుండి రావద్దు, అంటే వచ్చి ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటి ఈ లైక్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోకి వెళ్ళి ఎలా అంటే ఈ యూనిట్స్లో నుండి జనరల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ న్యూమరికల్స్ కొంచెం చూసుకుంటే కెమిస్ట్రీలో మీకు 25/25 స్కోర్ చేసే కెపాసిటీ ఉందన్నమాట, ఐ కెన్ సే. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఎంపీస్లో మాత్రం మీరు గట్టిగా స్కోర్ చేసే సబ్జెక్ట్ అయితే కెమిస్ట్రీయే. జస్ట్ గట్టిగా కాన్సెప్ట్స్ అన్నీ క్లారిటీగా చదివేసి ఒక 4 సార్లు 5 సార్లు రివైజ్ చేసారు అనుకోండి, ఇక మీరు మర్చిపోరు. స్టిల్ ఇంకా నేనే మర్చిపోలేదు, సో మీరు కూడా అలా మర్చిపోరు.
అందుకనే చెప్తున్నాను. నా నోట్స్ అయితే నేను కెమిస్ట్రీకి ఎలా ప్రిపేర్ చేసుకున్నా అంటే ఫస్ట్ అంతా చదివేసి లైక్ ఒక నోట్స్ అంతే నార్మల్గా రాసుకున్నా నోట్స్. దాని తర్వాత ఆ నోట్స్ అంతా ఒక పిన్ పేపర్లో, ఇప్పుడు ఈ 12 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ 12 యూనిట్స్ అన్నీ ఒకటే పిన్ పేజ్లో రాసుకున్నా షార్ట్ నోట్స్. అది ఎంత కన్సైజ్డ్ మేనర్లో రాసుకున్నాను. సో సూన్ ఐ విల్ అప్లోడ్, ఐ ట్రై టు అప్లోడ్ ఇట్. సో ఇంతే అనమాట. దీని ఒక వెయిటేజ్ చూసుకోండి. ఇట్స్ బెటర్ టు రైట్ ఇన్ యువర్ నోట్స్ హూ హూ ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫర్ ద ఈసెట్ ఎగ్జామినేషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మనం ఫిజిక్స్ డిస్కస్ చేసుకుందాము. సో దట్ మనకు ఈ టీజీ ఈసెట్లో లైక్ ఫిజిక్స్ అనేది అయిపోతే ఎంపీసీ సెక్షన్ అనేది తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ ఒక్కొక్క సెక్షన్కి మనకు లైక్ ఒక్కొక్క బ్రాంచ్కి ఎక్కడి నుండి అడుగుతున్నాడు క్వశ్చన్స్, అసలు కోర్ ఎట్లా ప్రిపేర్ కావాలి, కోర్ అసలు ఏ ఏ టాపిక్స్ అంటే మంచిగా ప్రిపేర్ కావాలి, ఎంత వెయిటేజ్ ఉంది అనేది తెలుసుకుందాము. అసలు కోర్ ప్రిపేర్ కావాలా వద్దా, దానివల్ల యూజెస్ ఏంటి అనేది మనము అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ హైప్ బటన్ మాత్రం మర్చిపోకండి. సో దట్ ఎవరైతే ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. నా కంటెంట్ నచ్చి అండ్ ఒకవేళ నేను పెట్టే ఎఫర్ట్స్ మాత్రం నచ్చితే ఎవరన్నా సీరియస్గా ఈ వీడియో అనేది అంటే ఇదనే కాదు, నా ఛానల్లో ఒక్క వీడియో అయినా ఒక్క పర్సన్కి లైక్ యూజ్ అయినా కూడా ఐ విల్ బీ మోర్ హ్యాపీ. సో నా మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది అనేది అవేర్నెస్ ఇవ్వాలి. అంటే అవేర్నెస్ లేని వాళ్ళకి, అంటే ఎవరైతే కోచింగ్ సెంటర్లో వెళ్ళి చదువుకోలేక అంత మనీని అఫోర్డ్ చేయలేక కోచింగ్ని అఫోర్డ్ చేయలేక ఉంటారో, ఇది అనేది వెరీ బెస్ట్ ఆపర్చునిటీ. సో యూజ్ ఇట్, గ్రాబ్ ఇట్. సో బీ గ్రీడీ ఫర్ యువర్ గోల్స్ అండ్ ఎంజాయ్ యువర్ లెర్నింగ్. బై గైస్.